నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆంటీ, నేను రెడీ, నన్ను తీసుకెడతారా అంటూ లోపలికి వచ్చింది రమ. సుజాత ధైర్యం కోసం సుందర్ ముఖంలోకి ఒకసారి చూసింది. సుజాత, పొరపాట్లు నువ్వే చేసి గుణపాఠం నేర్చుకోక్కర్లేదు. ఎదుటి వాళ్ళు చేసినవి చూసి కూడా నేర్చుకోవచ్చు. కావాలంటే సురేష్ని అడుగు, బడ్జెట్ ఎంత అని, ఆనందిస్తాడు ధైర్యంగా చెప్పాడు. సుజాత తలుపు దగ్గరగా లాగి రమతో సహా బయటికి వచ్చింది. సురేష్ గుమ్మంలో నిలబడి చూస్తూ ఉన్నాడు. సుజాతకి నోటి చివరిదాకా వచ్చింది బడ్జెట్ ఎంత అని అడగాలని. కానీ ఏమిటి విశేషం, ఇవాళ మీ పెళ్లి రోజా అంటూ సరదాగా అడిగింది. కాదంటీ, ఫ్రెండ్స్ వస్తున్నారు. రమకి అందంగా ఉందామని, నాగరికంగా కనిపించాలని తెలీదు. ప్లీజ్ 3 గంటలకి వెనక్కి వచ్చేలా చూడండి అన్నాడు. నో ప్రాబ్లం, ఇప్పుడేమీ పెళ్ళిళ్ళ సీజన్ కాదు కదా. అయినా ఈ టైంలో రద్దీగా ఏం ఉండదు. నాకు తెలిసిన చోట ఫ్రెండ్ ఉంది, ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుందిలేండి అంది సుజాత. వస్తా సురేష్ అంటూ రమ నడిచింది సుజాత వెనకగా. చాలా తృప్తిగా నవ్వుకున్నాడు వెనక నుంచి సురేష్. కొంచెం దూరం నడిచేదాకా ఆటోయే దొరకలేదు. మెయిన్ రోడ్డు మీద కాసేపు చూడగా ఒక ఖాళీ ఆటో వస్తుంటే స్టాప్ అంటూ చెయ్యి చూపి ఆపింది సుజాత. ఒక చిరునామా చెప్పి, నీకు ఆ చోటు తెలుసా అని అడిగింది. చాలా దూరమమ్మా, తిరుగు సవారీ దొరకదు, మీటర్ వెయ్యను, 70 రూపాయలు ఇప్పించండి అన్నాడు. ఎక్కురమా అని తాను ఎక్కి కూర్చుంది మారు మాట్లాడకుండా. పక్కన సాగిపోతున్న బస్సులు, ఆటోలు, కార్ల రొదలో ఎక్కిన ఆటో చప్పుడు అస్సలు తెలియడం లేదు. రమతో మాట మంతికి కూడా అవకాశం చిక్కలేదు. చివరికి గమ్యం ఎప్పుడు చేరతామా అన్న విసుగు రాబోతోన్న సమయంలో ఓ పెద్ద గేట్లోకి పోనిచ్చాడు ఆటో. పైనే గుడ్డివాళ్లకు సహితం తెలిసేటంత అక్షరాల్లో పెద్ద పేరు కనిపిస్తూనే ఉంది. గేటుకు 2 వైపులా పోలీసులు పహరా ఉన్నారు కూడా. అది స్త్రీ సదన్. దిగురమా, మరేం భయం లేదు. ఇక్కడ నాకొక మంచి స్నేహితురాలుంది. ఆఫీసర్, తను సోషల్ వెల్ఫేర్. దీనికి ఆమె అధికారి, కాత్యాయని. నిన్ను ఆమె దగ్గర వదులుతాను. నాకింకా దిగులు ఉండదు, నీకు ప్రమాదము ఉండదు. అక్కడ సురేష్ ఏం చేస్తాడో, పరిస్థితులు ఎలా పరిణమిస్తాయో చూసి తర్వాత ఏం చేయాలనే విషయం ఆలోచిద్దాం. ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. భద్రత నీకు చాలా అవసరం అంటూ రమ చెయ్యిని గట్టిగా పట్టుకుంది సుజాత. ఆ అరచెయ్యి భయానికి కాబోలు చెమట పట్టి తడిగా ఉంది. ఆంటీ, భయంగా అంది రమ. రమ, ప్రమాదం ముంచుకొస్తుంటే భయం మనిషిని లొంగదీసుకుంటుంది. ఆ భయాన్ని అధిగమించాలి. రా, ఏం భయం లేదు అంటూ రిసెప్షన్ రూమ్లోకి దారి తీసి తన కార్డు ఇచ్చింది సుజాత. ఆ అమ్మాయి దానిని లోపలికి తీసుకుని వెళ్ళింది. కాసేపటికి రమ్మంటున్నారమ్మా అని చెప్పింది. తలుపు తెరుచుకుని లోపలికి వెళ్తూనే, హలో సుజీ, వింతలో వింత, ఈరోజు ఆకాశం విరిగి మీద పడదు కదా, నువ్వు ఇలా ఉరమని పిడుగులాగా వచ్చావు నవ్వుతూ కుర్చీలు చూపింది. అనవసరంగా వచ్చి నీ పని పాడు చేయటం ఎందుకని రాను కాత్యాయని, అంతే. ఇప్పుడు అర్జెంట్ పని మీద వచ్చాను. ఈ అమ్మాయి పేరు రమ. ప్రేమించి పెళ్లి చేసుకుని తన అమ్మ వాళ్ళ ఇల్లు వదిలింది. నా ఎదుటి ఫ్లాట్లోనే వీరి కాపురం. ఈ మధ్య ఈమెని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ అమ్మాయిని ఫ్లెష్ మార్కెట్కి అమ్మకానికి పెట్టాడు. ఇదిగో దానికి ఆధారమైన ఉత్తరం. డిఎస్పీని కలిశాం. వారు ట్రాప్ చేయడానికి ఒక పథకం వేశారు, కానీ అదేమిటో మాకు చెప్పలేదు. కానీ అక్కడ ఏదైనా జరగడానికి ముందే ఈమెని అక్కడ లేకుండా చెయ్యమని సలహా ఇచ్చారు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కాత్యాయని, నాకు నువ్వు ఈ సహాయం చేసి పెట్టాలి. అయ్యో, మేము ఉన్నదే అందుకు
అంటూ ఉత్తరం చదవసాగింది. రమ వంచిన తల ఎత్తకుండా కళ్ళ నీరు కారుస్తూ కూర్చుంది. కాత్యాయిని, దయచేసి రమని ఏమీ అనకు అంది సుజాత. నోనో, ఈమె కేసుల్లాంటివి రోజూ వచ్చేవే. కానీ నువ్వు బై ఎవరి సహాయం తీసుకున్నావు? చిలిపిగా సుజాతను చూసి అడిగింది. శివసుందరని నా ఫ్రెండ్. రమని ఈరోజు నా గదిలోనే ఉంచుకుంటాను, భయం లేదు, వెళ్ళిరా. నా మాట వినకపోతే చంపేస్తాననేవాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళకపోతే? విని వినబడినంత నెమ్మదిగా అంది. భయంగా ఇద్దరు ముఖాలు మార్చి మార్చి చూసింది. వెర్రి వెధవ, అది పిరికివాడి పోజు, నీకేం భయం లేదు, మేం లేమా అని సుజాతకేసి తిరిగి, సుజీ, ఇలా అందరికీ తల్లో నాలుకలో ఉండిపోవడమేనా, లేక నీకు తల్లో నాలుక కోసం అవసరం ఉందా అడిగింది కాత్యాయని. ఏం అలా అడుగుతున్నావు? నేను హాయిగా ఉండడం నీకు ఇష్టం లేదా? పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నవాళ్ళు నీకు కనబడలేదు? నేను లేను, మన ఫ్రెండ్ మల్లిక లిస్ట్ వేస్తే పెద్దదవుతుంది తెలుసా? తెలుసు, అయినా ఇలాంటి వాళ్ళని చూస్తున్నాను, ధైర్యం సడలిపోతోంది అంది సుజాత. 1-2 ఇలాంటి కేసులే మొత్తం ప్రపంచం కాదు సుజాత. సుగంధం విస్తరించటానికి వ్యవధి తీసుకుంటుంది, కానీ దుర్గంధం ఇట్టే విస్తరిస్తుంది. పెళ్ళంటే డ్యూయట్, ఒకరు పాడాలి, ఒకరు తాళం వేయాలి. అలాగే అట్నుంచి ఇటు. సర్లే, ఒప్పుకోదగిన సలహానే చెప్పాను లేస్తూ అంది కాత్యాయని. సారీ, కబుర్లు చెప్పుకోవాలనే ఉంది, కానీ ఒక మీటింగ్ ఉంది అని సుజాత చెయ్యందుకుని నొక్కింది. పదమ్మాయి, నా రూమ్లో ఉందు కానీ హాయిగా పడుకో, ఏదైనా కావాలంటే అక్కడే ఉంది పని మనిషి అంటూ రమ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుపోయింది. దీర్ఘంగా నిట్టూర్చి లేచింది సుజాత. వీధిలోకి నడుస్తుంటే ఓ ఆటో లోపలికి రావడం చూసింది. వాడు రిటర్న్ వస్తాడని ఆగింది. అడ్రస్ చెప్పి ఎక్కి కూర్చుంది సుజాత. ఆమె మనసు మెదడు కూడా ఆనందంతోనూ ఆందోళనతోనూ నిండిపోయింది. ఏ ఊహ ప్రస్ఫుటంగా లేదు. టైము 4 దాటిపోయింది, నిజానికి 5 గంటలు. ఆలోచనలు అదుపులో పెట్టుకుందుకు ప్రయత్నించింది. అక్కడ ఏం జరుగుతోందో, అసలు ఏమైనా జరిగిందో లేదో. గూడు వదిలింది ప్రేమ కోసం పాపం. రమ జీవితం ఇలా వీధిన పడింది. పాతకాలపు విలువల్ని మనసారా నమ్మిన ఇల్లాలు అన్నపూర్ణ గారి గతి ఇంకో విధంగా నాశనమయ్యింది. పెళ్ళాలు పోతే ఇట్టే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు మగవాడు. ఆడ మగ మధ్య ఆకర్షణ ఎందుకంత రమ్యంగా ఉంటుంది? కానీ పెళ్లి చేసుకోగానే అదెందుకు మాయమైపోతుంది? కసిలాగా ఎందుకు మారుతుంది? శివసుందర్ ఎంతో మంచి మిత్రుడు, నన్ను ఆరాధిస్తున్నాడని తెలుసు. నేను అతన్ని పెళ్లి చేసుకుంటే అన్నయ్య చాలా సంతోషిస్తాడని తెలుసు. కానీ పెళ్లి చేసుకున్నాక ఈ అందమైన స్నేహం పోతే ఎలా భరించాలి? బుర్ర ఆలోచనలతో వేడెక్కిపోయింది. అమ్మా, ఎటెళ్ళాలమ్మా అని ఆటోవాడు అడగడంతో ఈ లోకంలోకి వచ్చి పడింది సుజాత. అరే వచ్చేసాం, కొంచెం వెనక్కెళ్ళు, ఎడం పక్క పెద్ద గేట్లోకి పోనివ్వు అని చెప్పి ఆలోచనలను కూడదీసుకుంది. గేటులో దిగడానికి సిద్ధపడింది. గేటులో అడుగు పెట్టిందో లేదో అపర రుద్రుడిలాగా ఎదురొచ్చాడు సురేష్. రమేది, నా మిత్రులు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. అరే అప్పుడే పంపేశానే ఆటో ఎక్కించి, జాగ్రత్తగా తీసుకెళ్ళమని కూడా చెప్పాను. నాకు పనుండి వెళ్ళి అది చూసుకుని ఇప్పుడే వస్తున్నాను సూటిగా అతని కేసు చూస్తూ చెప్పింది సుజాత. నా దగ్గర నాటకాలు ఆడకు. నాకేం పని నీతో నాటకాలు ఆడడానికి? పుణ్యానికి పోతే పాపం ఎదరడం అంటే ఇదే కాబోలు. నువ్వు ఇక్కడ కాపు వేసినప్పుడు పైకి కానీ వెళ్ళిందేమో చూసావా? చెప్పానుగా రాలేదు, దానికి దారి తెలీదు కూడా. నువ్వే అంటూ కాస్త మీదికొచ్చాడు సురేష్. బాగుందయ్యా, కొత్త చోట బ్యూటీ పార్లర్ తెలియదన్నావు, తీసుకెళ్ళాను. చదువుకున్న పిల్ల, ఇంటికి దారి తెలియదంటావేమిటి సిల్లీగా అంటూ పైకి ఎక్కబోయింది. పైన నా స్నేహితులకి టీ అది ఇవ్వాలి,
మీరే ఆమెని కాదు ఏదో దాస్తున్నారు. సుజాత మీదికి రాబోతోన్న సురేష్కి చెయ్యి అడ్డు పెడుతూ ముందుకొచ్చాడు సుందర్. మిస్టర్, తనెందుకు దాస్తుంది? తనకేం పని? నేను చూశాను రమ పైకి వెళ్ళడం. వంటింట్లో ఉందేమో చూడు ముందర. రా సుజాత అంటూ సురేష్ని పక్కకి తోసి సుజాత భుజం చుట్టూ చెయ్యేసి పైకెక్కాడు సుందర్. సుజాత శరీరం నెమ్మదిగా వణకడం గమనించాడు సుందర్. పద, వీళ్ల మూలంగా మన సరదా అంతా పాడైంది. మేడ మీద రమ లేకపోతే నీ అంతు చూస్తాను. నిన్ను కిడ్నాప్ కేసులో ఇరికిస్తాను. గట్టిగా అరుస్తూ 2 మెట్లెక్కి పైకెళ్ళాడు సురేష్. సుజాత, నువ్వు లోపలికెళ్ళు. పోలీసులు వచ్చారు, పైనే ఉన్నారు. ఈ వెధవకి తెలీదు. కాలుగాలిన పిల్లిలాగా కిందనే మీ రాక కోసం చూస్తున్నాడు, పిరికి వెధవ అంటూ ఉండగానే 2 వ్యక్తుల మధ్య ఇరుక్కున్నాడు సురేష్. ఆవిడ పని తర్వాత చూద్దు కానీ ముందు నీ సంగతి చూసుకో. ఈ సురేష్ అన్నది ఎన్నో పేరో గుర్తుందా అని ఒక పోలీస్ కాబోలు అడిగాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఇంకో 3 కూడా బేడీలు వేసి లాక్కుపోయారు. ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగి చూశాడే గాని శివసుందర్ని పలకరించలేదు. అప్రయత్నంగా సుందర్కి దగ్గరగా వచ్చి అతుక్కుపోయింది సుజాత. ఆమెని భయం లోపల వణికించేసింది. కళ్ళు తిరిగినంత పనైంది. ఆమెను అలాగే పొదివి పట్టుకుని తలుపు జారవేశాడు సుందర్. కొద్ది నిమిషాల పాటు ఇద్దరూ అలాగే నిలబడిపోయారు. వారి ఉనికినే మర్చిపోయారు. లే సుజాత, కాస్త ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని రా. వెళ్ళి స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి. తర్వాత కాస్త విశ్రాంతిగా ఏసీ హాల్లోనో ఓ చెత్త సినిమా చూడనట్టు చూస్తూ కబుర్లు చెప్పుకోవాలి. ఓసారి నీ ముఖం అద్దంలో చూసుకో. వాడి ఒడిలిపోయిన పువ్వులాగా ఉంది. పద, ఒక మంచి పని చేసినందుకైనా మనల్ని మనం అభినందించుకుంటూ ఎంజాయ్ చెయ్యాలి కదా అంటూ ఉండగానే ఫోన్ మోగింది. నేను ఇన్స్పెక్టర్ని సుందర్. వీళ్ళందరూ తప్పు ఒప్పుకున్నారు. వీడు తప్పించి అందరిది బొంబాయి పోలీసులు వచ్చి తీసుకువెడతారు. ఇంతకు ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉందా? లోకల్ ముఠా చేతిలో పడకుండా జాగ్రత్త పడాలి. మేడం ఉన్నారా? ఉంది కానీ చాలా భయంతో బాధతో అలసిపోయిందండి. వదిలేద్దాం. మేమేమైనా సంతకాలు స్టేట్మెంట్లు? నోనో, మీరు అక్కడ లేరు. మేమే రైడ్ చేసి పట్టుకున్నాం. మీరు ఈ ఉత్తరం మాకు ఇచ్చారంతే. ఒక అబల కాదు, ఊళ్ళో ఇలాంటి చాలామందిని ఈ ఊబిలోంచి తప్పించారు. కలుస్తానులే మిమ్మల్ని అని ఫోన్ పెట్టేశాడు. మనం స్టేషన్కి రానక్కర్లేదు సుజాత. మరీ మంచిది. త్వరగా తెములు తొందర చేశాడు సుందర్. వద్దులే శివ, ప్రశాంతంగా సంగీతం వింటూ ఇక్కడే కూర్చుందాం. నేను పకోడీలు వేస్తాను. వదినంత బాగా చేయలేను కానీ ఒంటికి మాత్రం డేంజర్ కాదు. నవ్వబోయి ఆగింది. గడిచిపోయిన భయంకరమైన గండాన్ని తలుచుకుంటే ఆమెకే నమ్మబుద్ధి కావడం లేదు. అంటున్నావే కానీ నీ కంఠంలో జీవం లేదు సుజాత. ఇప్పుడు ఇంకా 9 కూడా అవ్వలేదు. నువ్వు శారీరకంగా కంటే మానసికంగా అలసిపోయావు. వాళ్ళని గురించిన ఆలోచనలు నిన్ను పీల్చివేశాయి. సుజాత, నీకు ఓ జీవితం ఉంది, మర్చిపోకు నెమ్మదిగా అంటూ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేశాడు శివసుందర్. శివ, పాపం ఆ రమ ఎన్ని రంగుల కలలతో జీవితంలో కడుగుపెట్టిందో తెలుసా? ఇప్పుడు ఎలా అయిందో చూడు. చూస్తుంటే ఎవరికైనా సుఖం అన్నది గగన కుసుమం ఏమో అనిపిస్తోంది. చూడు, కళ్యాణి ఎంతో మంచి మనిషి. సాటి ఆడదాన్ని ఆదుకోవాలని తహతహలాడింది. అతి దుర్మార్గంగా ఆలోచించే భర్తకి భయపడి వెనక్కి తగ్గింది. ఆ మొగుడున్నాడే ఓ మేకవన్నె పులి. బట్టలు తెలిపే కానీ మనసు మురికే కాదు, క్రూరం. ఆ నరకం నువ్వు ఊహించలేవు. సుజాత, నువ్విలా బాధపడడంలో అర్థం ఉంది, కాదనను. కానీ నా జీవితం కూడా ఇలాగే అయిపోతే అని ఊహించుకుంటూ ప్రేమని ఆప్యాయతని దూరం చేసుకోవడం బాగోలేదు. నీకు చదువు ఉంది, సంస్కారం ఉంది, ఆర్థిక స్వతంత్రం ఉంది. నీకెందుకు భయం?
నువ్వు తీసుకునే నిర్ణయం సరికాదని తోచినప్పుడు దాని నుంచి బయటపడగల ధైర్యం కావాలి. ఆధునిక స్త్రీవి, నీకెందుకు భయం? నీ బతుకు పరాధీనపు బతుకవుతుందని? ఇవన్నీ కళ్యాణికి కూడా ఉన్నాయి శివ, కానీ ఏం లాభం? వ్యక్తిత్వం లేదు తనకి, తన మీద నమ్మకం లేదు, తనపై తనకి గౌరవం లేదు. అది తేడా. సరే తెములు, వెళ్దాం బయటికి. సరే బయలుదేరదాంలే అంటూ లోపలికి వెళ్ళింది సుజాత. మ్యూజిక్ సౌండ్ ఎక్కువ చేసి వినడం మొదలెట్టాడు శివసుందర్. అది జరిగిన 5 నిమిషాలు కూడా అవ్వలేదు, తలుపు దబదబా బాదడం వినిపించింది. నేను తీస్తానులే, నూకాలయ్యి ఉంటుంది, దానికి కాలింగ్ బెల్ మీద నమ్మకం లేదు అంటూ తలుపు తెరవడానికి సేఫ్టీ చైన్ తగిలించి చూసింది. నూకాలు? అవతలి ఎక్కడో కేకలు, గోల, ఏడుపు అన్నీ కలిసి వినిపించాయి ఒక్కబెట్టుగా. ఏమిటి గోల, ఏమైంది అడిగింది. అమ్మగారు, అన్నపూర్ణమ్మ. దాని కంఠం పెగల్లేదు ఇంకా. శివ, ఒకసారి చూసొస్తాను. లేదమ్మా, మంటల్లో మాడిపోతోంది అంది. అన్నపూర్ణమ్మ ఫ్లాట్ కేసి పరుగులు తీస్తూ, శివ ప్లీజ్ అంబులెన్స్ పిలు, అర్జెంట్ అంటూ నూకాలి వెనక పరుగు తీసింది సుజాత. ఆయనేడి పిల్లలు అంటూనే తలుపు తోసి కళ్ళపడ్డ దృశ్యం చూసి స్థాణువులాగా నిలబడిపోయింది. అమ్మా, ఇంతకన్నా ముందే స్కూటర్ వేసుకుని వెళ్ళాడమ్మా, పిల్లలు లోపలే ఉన్నారు భయంగా అంది నూకాలు. అప్పటికే సుజాత వెనకాలొచ్చాడు సుందర్. ప్లీజ్ అంబులెన్స్. వస్తోంది సుజాత, నువ్వేం ముట్టుకోకు, నేను చేశాను. అంబులెన్స్ వచ్చింది. అన్నపూర్ణమ్మ గారిని ఎత్తడానికి ప్రయత్నించారు. ఆమెని గట్టిగా పట్టుకునున్న పిల్లలు కర్రల్లాగా నేల మీద పడ్డారు. ఎంత దారుణం చేశారండి! ఇంతలో ఇంత ధైర్యం ఎలా పోగొట్టుకున్నారు? వస్తోన్న దుఃఖం ఆపుకుంటూ జాగ్రత్త అంది. ఇంకేం జాగ్రత్త మేడం, కొన ఊపిరి, ప్రయత్నిద్దాం, కనీసం చెప్తుందేమో ఏమైనా. చచ్చే ముందు నిజం చెప్పదు ఏ ఆడది, భర్తని కష్టాల పాలు చేయదు, అదే వీళ్ళ ధైర్యం అంటున్నారు దూరం నుంచి ఇదంతా చూస్తున్న పెద్ద ఆయన. అందరూ బొమ్మల్లాగా నిలబడిపోయారు. ముందు పొగకే ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఉంటారు పిల్లలు, ఎవరికి తోచింది వాళ్ళు అంటున్నారు. అంబులెన్స్ బయలుదేరింది. శివ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, శివ, నా దగ్గర ఆవిడ ఒక మాట తీసుకుంది, తన చేత నిజమే చెప్పించాలని, మనం వెళ్దాం అంది ప్రాధేయపడుతున్నట్టుగా. పద అంటూ బయలుదేరదీశాడు శివ. ఫ్లాట్ తాళం వేసి తాళం అతని జేబులో పడేసింది సుజాత. చేతురుమాలు మినహా ఏమీ లేదా చేతిలో. అప్పుడప్పుడు కళ్ళొత్తుకుంటోంది. కారు బయటికి తీశాడు సురేష్. వెంకటేష్, అమ్మగారు రావటానికి ఆలస్యం అవుతుంది అన్నాడు. తెలుసునయ్యా, ఎవరికి కష్టం వచ్చినా అమ్మగారే ముందుంటారు, నేను చూసుకుంటాను సార్, మీరు వెళ్ళండి అంటూ కారు బయటికి పోగానే గేటు మూసి తన కుర్చీలో కూలబడ్డాడు వెంకటేష్. వాడి పెళ్ళాం వాడి దగ్గరగా కింద కూర్చుంది. దిగాలు పడి, క్షణాల మీద ఎంత దారుణం జరిగిపోయింది మామ. సుజాతమ్మ అంతకంతా ధైర్యం చెప్తూనే ఉందయ్యా, పాపం ఏ రోజుకు ఆ రోజు ఎదురు దెబ్బ నిట్టూర్చింది. రాత్రి 9 గంటలు దాటిపోయింది. ఆసుపత్రి ఆవరణలో కారాపి ఇద్దరూ లోపలికి నడిచారు. ఆమె బ్రతకదు సుందర్, ఆ రావుని క్షమించకూడదు, ఆమె చేత స్టేట్మెంట్ ఇప్పించే తీరాలి, అదే ఆవిడ కోరిక కూడా. చివరి క్షణంలో మనసు మార్చుకుంటానేమోనన్న భయంతో నా దగ్గర మాట తీసుకుంది నిజం చెప్పించమని. నా చెయ్యి పట్టుకో సుందర్, కాళ్ళు వణికిపోతున్నాయి. సుజాత, నువ్వు అంతగా వణికిపోకూడదు. ఈ దేశంలో క్షణానికో శిశువు జన్మిస్తే 3 క్షణాలకో స్త్రీ దిక్కులేని చావుచేస్తోంది. మీ స్త్రీలు మారందే ఈ పరిస్థితి ఎలా మారుతుంది అన్నాడు. ఇప్పుడే వచ్చిన కాలిన కేసు. సుందర్ మాట ఇంకా పూర్తవకుండానే 2nd ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ చెప్పింది రిసెప్షనిస్ట్. థ్యాంక్ యూ అంటూ ఇద్దరూ లిఫ్ట్ కేసి నడిచారు. ఇన్స్పెక్టర్ గది ముందు ఉన్నాడు. 2 పోలీసులు కూడా ఉన్నారు. చూసి చూడనట్టుగా వచ్చిపోయే వాళ్ళని గమనిస్తున్నారు. సుజాత, నువ్వు లోపలికి వెళ్ళు, ఆలస్యం చేయకు అంటూ
హెచ్చరించాడు శివ. నిజమే సార్, టైం చాలా తక్కువ ఉంది. నేను కూడా డాక్టర్ సరేనంటే స్టేట్మెంట్ తీసుకుందామని ఎదురుచూస్తున్నాను. ఎవరెవరో వస్తున్నారు చుట్టాలంటూను, మీరు వెళ్ళండి. మంచం మీద పడున్న అన్నపూర్ణ గారిని చూస్తూ నిలబడిపోయింది సుజాత. ఒంటి మీద పిసరంత స్థలం కూడా లేదు కాలకుండా. తాకి ఓదార్చడానికైనా లేదు. ఊపిరి తీసుకుందుకే అవస్థపడుతోంది. ఎందుకు ఇంత పని చేసావు తల్లి? నీకెంత చెప్పాను? నీ కూతుర్ని నేను, నీ చెల్లెల్ని, నీ స్నేహితురాల్ని అని. ఎందుకమ్మా ఇలా చేశారు అంటూ సుజాత కంట్రోల్ చేసుకోలేక ముఖం చేతుల్లో దాచుకుంటూ భోరునే ఏడ్చింది. ప్లీజ్ ఏడవకండి, అందరూ బయటికి వెళ్ళండి. ఆవిడ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇన్స్పెక్టర్ని పిలవండి లోపలికి అంటూ చెప్పింది డాక్టర్. సుజాత కేసి కళ్ళెత్తి చూసింది అన్నపూర్ణ. మీతో మాట్లాడాలని కాబోలు, మీరిక్కడే ఉండండి. ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చి కుర్చీ దగ్గరగా లాక్కుని, మీకేం భయం లేదమ్మా, జరిగింది నిర్భయంగా చెప్పండి అన్నాడు. అన్నపూర్ణ తెగ ఆయాసపడిపోతోంది. ఏదో చెప్పాలని ఆరాటపడిపోతోంది. సుజాత గారు, మీరు ఈవిడికి చాలా క్లోజ్ కాబోలు, కాస్త ధైర్యం చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్. నేను తాకడానికి కూడా స్థలం లేదే, నేనెలా ధైర్యం చెప్పగలను? ఏం చెయ్యను? దుఃఖం దిగమింగుకుంటూ అన్నపూర్ణ గారి ముఖానికి దగ్గరగా ముఖం పెట్టింది. 80-90% కాలిపోయింది. రక్షించుకునే ప్రయత్నం చేసినట్టుగా కూడా లేదు. లేకపోతే నేల మీద పడేవారు కదా. బొమ్మల్లాగా కూర్చుంది ఆవిడ పిల్లలతో అన్నాడు ఇన్స్పెక్టర్. సుజాత కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి. అన్నపూర్ణ గారు, నాకు నిజం చెప్తానన్నారు. నేను మీ చేత నిజమే చెప్పేలాగా చెయ్యాలన్నారు. చెప్పండమ్మా. అన్నపూర్ణ అతి కష్టం మీద కళ్ళు తెరిచి ఉంచింది. పెదవులు కదిల్చింది. నెమ్మదిగా అతి కష్టం మీద, సుజాత నా తల్లి అంది. ఆ కాలిన శరీరంలో ఇంకా ఎక్కడో మిగిలిన కన్నీళ్ళు కనుకొసల దగ్గర ముత్యాలాగా ఏర్పడ్డాయి. నా ఒంటి మీద దెబ్బ పడితే సహించనన్నాను ఈరోజు. అయితే చావు అన్నారు. కెరసనాయిల్ సీసా అందించారు సుజాత. నెత్తి మీద కుమ్మరించుకున్నాను. అగ్గిపెట్టి నా ఒళ్ళో విసిరారు. అగ్గిపుల్ల గీసి వేసుకున్నాను సుజాత. అమ్మా అంటూ పిల్లలు వచ్చారు. నేను వారిని వారించలేదు తల్లి. ఆయన దూరంగా పారిపోయారు. పిరికి మనిషి. పిల్లలు సుజాత అంటూ ఆమె పెదవులు తడుపుకుందుకు ప్రయత్నిస్తోంది. తడిపిన దూది ఆమె పెదాలపై పిండింది నర్సు. ఇది మంచిదే సుజాత కదా. నాలాగా నా కూతురు, వారిలాగా నా కొడుకు తయారైతే ఇంకో తరం స్త్రీలు బాధపడరు నాలాగా. చెప్పు. నాకు చావంటే భయం లేదు సుజాత. శత్రువైన ఆ మొగుడితో ప్రయాణం సాగించాలంటేనే భయం. అందుకే. ఆమె స్వరం అస్సలు వినబడ్డం మానేసింది. ఎగఊపిరి ఎక్కువై ఎక్కిళ్ళు రావడం ప్రారంభమైంది. సుజాత ఇన్స్పెక్టర్ కేసి చూసింది. మళ్ళీ అన్నపూర్ణ గారి కేసి తిరిగి చూసేసరికి ఆమెలో చలనం లేదు. నర్సు నిండుగా దుప్పటి కప్పేసింది. పూర్ లేడీ చాలా సఫర్ అయి ఉంటుంది. ఈమె భర్త వచ్చాడా? ఎక్కడున్నాడు? ఏమంటాడో వినండి మేడం. ఇలాంటి వాళ్ళు ఏడవరు, ఏడుపు నటిస్తారు. మనం ఏమైనా అనుకుంటావేమోనని. సుజాత కళ్ళు ఉబ్బిపోయి ఎర్రబడ్డాయి. చచ్చిపోయింది శివ అన్నపూర్ణ గారు. కాదు, దారుణంగా చంపబడింది. కానీ దీన్ని హత్య అనరెవ్వరు అంటూ అతని ఛాతీపై వాలిపోయి ఏడ్చింది. అలా ఏడవకు సుజాత. నేరగాడు పారిపోకుండా చూడవలసిన బాధ్యత ఉంది ఇంకా మనకు. కాస్త దూరంలో నిలబడి ఏడవడానికి ప్రయత్నిస్తోన్న ఆమె భర్తను చూసి, మీరేనా ఆమె భర్త అని అడిగాడు ఇన్స్పెక్టర్. మాట రానట్టు తల ఊపాడు అన్నపూర్ణ గారి మొగుడు. ఫార్మాలిటీస్ అయ్యాక బాడీ తీసుకెళ్ళండి, అక్కడే వదిలి వెళ్ళకండి, అది మీకే ప్రమాదం, హెచ్చరిక ధ్వనించాడు ఇన్స్పెక్టర్. బెదిరించి నిజంగా కాల్చుకుంటుందని ఊహించలేకపోయాను. నన్ను దిక్కులేనివాణ్ణి చేసి వెళ్ళిపోయిందండి అన్నపూర్ణ అని ఏడ్చాడు.
ఈ నాటకాలకేం కానీ ఆపు. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. నీ బండారం బయటపడింది. నువ్వు కొత్త పెళ్లి కొడుకు అవతారం ఎత్తాలనుకున్నావు కాబోలు. నువ్వు మనిషివి కాదు, అసలు జంతువువి కూడా కాదు. వాటికి కూడా దయాదాక్షిణ్యాలు ఉంటాయి. మగ పుట్టుకే నువ్వు సిగ్గుచేటు. వెళ్ళి డాక్టర్తో మాట్లాడి పని పూర్తి చేసుకుని స్టేషన్కి రా. సుజాత గారు, మీరు కనబరిచిన మానవత్వానికి జోహారు. ఎంతమందికి ఉంటుందండి చొరవ. మీ వల్ల ఆవిడ ప్రశాంతంగా వెళ్ళిపోయింది, చావుతో సుఖపడింది అన్నాడు ఇన్స్పెక్టర్. సుజాత, రా ఇంటికి వెడదాం అంటూ చెయ్యి అందుకున్నాడు. అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, నో, నేను ఆ ఇంటికి రాలేను సుందర్. నాకు ఆవిడ అరుపులే వినిపిస్తాయి. నేను ఉండలేను అక్కడ అంటూ ఏడ్చేసింది. పద సుజాత, మనం నా ఇంటికి వెళ్దాం. పరిస్థితులు చక్కబడ్డాక ఆలోచిద్దాం ఏం చేయాలో. వద్దు, అయినా నాకు అక్కడ కూడా నిద్ర రాదు. నా చేతిలో చెయ్యి వేయి సుజాత. ఇద్దరం కలిసి కొత్త బాటన ప్రయాణం సాగిద్దాం. ఇద్దరు వ్యక్తులలాగా, ఇద్దరు మిత్రులలాగా, ఇద్దరు ప్రేమికులలాగా. లోకం చాలా చాలా పెద్దది సుజాత. దానిలో మనకు అని కొంత ఏకాంతం, కొంత ఆనందం ఉంటుంది. అది మనం ఇద్దరం కలిసి అందుకుందాం. ఇక్కడితో కె రామలక్ష్మి గారు రాసిన శత్రువుతో ప్రయాణం అనే నవల సమాప్తం. నిజానికి ఈ నవల రాసి 20 సంవత్సరాల పైన అవుతుంది. అయినా కూడా అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినప్పటికీ సామాజికంగా ఇంకా కూడా చాలా చాలా ఇళ్లల్లో ఇలాంటివి వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా, ఆడైనా మగైనా, చదువు, ఉద్యోగం, సంపాదన ఇలా ఎన్ని ఉన్నా వ్యక్తిత్వం ఉంటేనే తప్ప బతుకు సజావుగా సాగదని ఈ నవల మనకు చెప్తుంది. మరొక మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.